పెద్ద బుట్టమ్మను వెళ్ళనివ్వండి. వదిని చెప్పిన మాటని గుర్తుపెట్టుకొని వెళ్ళు. అలాగే. పాప అదృష్టం అనుకుంటా, టైంకి పెద్ద బుట్టం వచ్చి లోపలికి వెళ్ళగలిగింది. ముందు నుండి చెప్తూనే ఉన్నారు కదా మహర్జాతకురాలు అని. పాముగా మారి వెళ్లిన పెద్ద బొట్టమ్మను చూసి గాయత్రి భయపడదు కదా. ఎక్కడున్నావు గాయత్రి? నీకోసం గడ్డి బయట మీ అమ్మా నాన్న కంగారు పడుతున్నారు. ఎక్కడున్నావు? గదిలోకి వెళ్ళిన పెద్దమ్మ కోమాలో ఉన్న నా శరీరాన్ని చూసి కంగారు పడిపోతే అంత తారుమారవుతుంది. లోపలికెళ్ళిన పెద్దమ్మ తలుపు తీయడానికి ఇంత తేపా? అరే, పాము ఏ సందులో ఇరుక్కుపోయి నలిగిపోతుందో. అలా అనకన్నయ్య, అంతా మంచి జరగాలని కోరుకోవాలి. మనం అనుకుంటే మాత్రం అవుతుందా బావగారు? విధి అనేది విచిత్రం. ముందు తలుపు తెరుచుకుంటే తప్ప మనకు అనుమానాలు ఆగవు. ఏమిటిది? నిజమా? నైనిని గది బయట చూశాను కదా, కానీ నైని ఇక్కడ పడుకుని ఉండడం ఏంటి? అమ్మా 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 అమ్మా. ఏంటి తల్లి నువ్వు అనేది? నీ ప్రయత్నానికి అర్థమేంటమ్మా? అమ్మా అమ్మా అమ్మా. అమ్మ పడుకోలేదా మరి? అయ్యో, మీ అమ్మ కోమాలో ఉండిపోయింది.
అచేతనంగా ఇక్కడెందుకుందో ఏమైందో నాకు తెలీదు పాపా. తలుపు ఓపెన్ కావడం లేదు. టైం అవుతూనే ఉంది. నేను చెప్పానా? మీరింకేం చెప్పకండి, ఆగండి. పెద్దమ్మా, 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 తలుపు తీయండి. గాయత్రి, మీ పెద్దమ్మ తలుపు తడుతుంది. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటే సమస్య వచ్చేలా ఉంది. వెళదాం పదా. రామ్మా. ఒక్క నిమిషం పాపా. మరి ఇందాక నాకు జాగ్రత్తలు చెప్పిందెవరు? అమ్మా. హా? అక్కడ అమ్మే, ఇక్కడ అమ్మేనా? నువ్వలా అన్నావంటే తెలుసుకోవలసింది ఏదో ఉంది. అందుకేనేమో నైని నేను గదిలోకి రాకముందు కంగారు పడకని, జాగ్రత్త అని హెచ్చరించింది. పెద్దమ్మా, తలుపు తీయండి. బదులు కూడా ఇవ్వడం లేదు. మనిషిలా మారిచొచ్చిందో లేకపోతే ఇంకా పాముగానే ఉండిపోయిందో. సుమనా, ఎందుకలా మాట్లాడతావు? ఉండు, నువ్వు ఆగక్క. పెద్దమ్మా, గాయత్రి పాపని తీసుకుని గది బయటకొచ్చి. మేమందరం మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నాం. త్వరగా రండి. డోర్ ఓపెన్ చేస్తున్నారు. గాయత్రి, ఎందుకెళ్ళావు అమ్మా లోపలికి? మమ్మీ తలుపు తెరుచుకుంది కదా. ఇంకా ఇక్కడే నిల్చున్నావేంట్రా? ఆ, పదండి అత్తయ్య, లోపల ఏముందో చూద్దాం. హే, గదిలో ఏముంటుంది? మీరు ఆపకండి. ఏయ్, సుమన, నువ్వు తప్పుకోక. జరగండి జరగండి. సుమన. వీళ్ళకి ఆత్రం ఆగదనుకుంటా. గదంతా చిందరవందరగా ఉందండి మమ్మీ. అందుకే పిన్ని తలుపు తెరవకుండా తాళం వేసుకొని తిరుగుతుంది. చీరలేంటి ఇలా పడేసింది? మడత పెట్టండి అత్తయ్య. నాకేం కర్మ, దురంధరే చూసుకుంటుంది. మేము ఈ గదిలో ఏముందో చూడటానికి వచ్చాం కానీ చాకరీ చేయడానికి కాదక్కా. నేను లోపలికొచ్చేటప్పుడు కూడా గదేంటి ఇలా ఉందని అవాక్కయ్యాను. ఆ షాక్లో నుండి కోలుకోవడానికి పెద్ద బొట్టమ్మకి టైం పట్టిందనుకుంటా. అందుకనే త్వరగా తలుపు తీయలేదు. మావయ్యకి చెప్పనే చెప్పాను. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి,
ఇల్లంతా శుభ్రంగా ఉంచమని. చూస్తే నువ్వు తిడతావనే లాక్ చేస్తున్నారు బాబాయ్. రాగానే ఇద్దరి చేతనే క్లీన్ చేయిస్తా. కానీ ఇలా ఉన్నా సరే రూమ్లో బ్యాడ్ స్మెల్ రావడం లేదు. మందు బాటిల్స్ ఉంటాయి కదా మమ్మీ, మంచి వాసనే వస్తుంది. తాగుబోతులకి అదే తీర్థం అనుకుంటా. ఏయ్, బయటికి వెళ్దాం పదండి. ఎంతసేపు అని ఇక్కడే ఉంటారు? ఏదో ఉందన్నంత హడావిడి చేశారు. లంక బిందులు దొరుకుతాయని ఆశపడ్డారు అనుకుంటా. పదండి. డోరే పెద్ద బుట్టమ్మా. పెద్దమ్మా, నువ్వు నిజం చెప్పకుండా నన్ను కాపాడిన దానివయ్యావు. నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నైని, నేను గదిలో చూసింది చెప్పలేదు కాని నువ్వైతే నాకు నిజం చెప్పాలి. అక్కడ నువ్వే, ఇక్కడ నువ్వే, ఇదెలా సాధ్యం? దైవానుగ్రహంతో పాటు త్యాగం వల్ల ఇది సాధ్యమైంది పెద్ద బుట్టమ్మ. ఇంట్లో వాళ్ళకి తెలియదు అనుకున్నాను. మీకు తెలుసా బాబూ? తెలుసు. వదినికి ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్ళాక తనని లిల్లీస్ హాస్పిటల్కి తీసుకెళ్లిన డాక్టర్ శారద గారు గుండెపోటుతో చనిపోతే వదిన గురించి మాకు వివరాలు తెలియడం కష్టమేమో అనుకున్నాం. ఇంతలో దురంధర్ అత్తయ్యని కూడా అదే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడ కోమాలో ఉన్న వదిన్ని చూసాం పెద్ద బుట్టమ్మ. అక్కడున్న నా సజీవ శరీరాన్ని ఇక్కడికి దురంధ్ర పిన్ని పావనమూర్తి బాబాయ్, విక్రాంత్ బాబు ఎవరికంటా పడకుండా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. మరి నువ్విలా? ఈ దేహం త్రినేత్రిది. పాపం తన మేనత్త మేనమావులే విషప్రయోగం చేసి ఆ అమ్మాయి ప్రాణాలు తీశారు. భగవంతుడు చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి, నేను నా భర్తని నా పిల్లల్ని కాపాడుకోవడానికి త్రినేత్రి దేహాన్ని ఆశ్రయించే అవకాశాన్ని కల్పించారు. ఇలా ఎన్నాళ్ళు నైని? గదిలో ఉన్న నీ శరీరాన్ని ఎవరైనా చూస్తే కష్టమవుతుంది కదా. అందుకే మావయ్య వాళ్ళ గదిలో ఉంచాం. అయినా సరే మా అమ్మ వాళ్ళకి సుమనకి అనుమానం వస్తూనే ఉంది. అమ్మవారి దయ ఎప్పుడు కలుగుతుందో, నేనెప్పుడు కళ్ళు తెరిచి చూస్తానో తెలీదు. లేదు నైని, ఇలా రాజీ పడుతూ ఆలస్యం చేస్తే చాలా ఇబ్బందులొస్తాయి. ప్రతి క్షణం మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. తప్పదు పెద్ద బుట్టమ్మ. ఒక పని చేస్తే పరిష్కారం దొరుకుతుందేమో బాబూ. ఏంటది? మీ వదిన దేహాన్ని అమ్మవారి గుడి దగ్గరికి తీసుకువెళ్తే అక్కడ పసరు పోసే అతనుంటాడు. అతని హస్తవాసి చాలా మంచిది. తప్పకుండా నైని కోమాలో నుండి బయటికొస్తుంది. 3 నెలల పాటు స్పృహలోకి రావడం కష్టమన్నారు. పెద్ద బుట్టమ్మ అంత నమ్మకంతో చెప్పినప్పుడు ఒకసారి ప్రయత్నిస్తే బాగుంటుందేమో వదినా. కానీ ఎలా తీసుకెళ్తారు? నేను చీకటి పడ్డాక వస్తాను. ఎవరికంటా పడకుండా దేహాన్ని తరలించగలిగితే పని పూర్తి చేయొచ్చు. కానీ నా ఆత్మ మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళాలి. వెళ్ళాక ఈ దేహం సంగతేంటి? వదినా, ఇన్నాళ్ళు త్యాగం చేసిన శరీరాన్ని అంత అశ్రద్ధ ఎందుకు చేస్తాం? పైగా అమ్మవారి సన్నిధిలోనే ఉంటాం. కార్యం పూర్తయితే దహన సంస్కారాలనేవి ఆ అమ్మవారి గుడి ముందు ఉండే ఆ అఖండ జ్యోతే చూసుకుంటుంది. ఇంకేం ఆలోచించుకున్నాయిని? బాబుగారికి ఒక్క మాట చెప్తే బాగుంటుందేమో. ఇప్పటి వరకు తెలీదు. తెలిసాక బ్రో తట్టుకుంటాడో లేదో. అది నిజమే. ఎక్కువ ఆలోచిస్తే పని కాదు. పెద్ద బుట్టమ్మ, నువ్వు రాత్రి
సరిగ్గా 10 గంటలకు వచ్చి. ఉమ్. మమ్మీ, పెద్దబొట్టమ్మ పాముగా మారి గదిలోకి వెళ్ళడానికి 5 సెకండ్లు టైం పట్టింది. కానీ రూమ్లో నుంచి బయటికి రావడానికి 5 నిమిషాలు పట్టింది. ఆమె రైట్? ఇప్పుడు ఆ లెక్కలతో ఏం పనిరా? ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరి నుంచి ఈ ఊరికి కూడా అంతే దూరం కదా మమ్మీ. మాటలు కాకుండా మ్యాటర్ చెప్పండి. ఏయ్, నువ్వెందుకు మధ్యలో దూరతావు? నేను నిజంగా మధ్యలోకి దూరితే తల్లి కొడుకులిద్దరూ విడిపోతారు. ఏయ్, విసిగించకుండా వెళ్ళిక్కడి నుండి. మీకు హెల్ప్ చేయాలని నేనొస్తే అలా కసురుకుంటారేంటత్తయ్యా? నువ్వేం చేస్తావు? వెళ్ళు. అరే ఉండని మమ్మీ. ఒక్కోసారి ఈ తింగర్ది కరెక్ట్గానే చెప్తుంది. మీ డౌట్ ఏంటో అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. గదిలోకి వెళ్ళిన పెద్ద బొట్టమ్మ గాయత్రిని తీసుకురావడానికి ఎందుకంత టైం తీసుకుంది అని. అక్కడ ఒక రహస్యం దాగుంది కాబట్టి రాజా. ఏంటా రహస్యం? ఏయ్ అరే, చెప్పమంటే సైలెంట్గా వెళ్ళిపోతావేంటే? మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదండి. ఎందుకని? సీక్రెట్స్ ఎవరైనా చెప్తారా? చెప్పరు. అందుకే నేను చెప్పట్లేదు. ఓ అవును కదా మమ్మీ. రేయ్, నువ్వు వెర్రి వేపకాయవి కాబట్టి అది నిన్నలా ఆడిస్తోంది. ఆ రూమ్లో ఏముందో దీనికి కూడా తెలియదు కాబట్టే మనల్ని టెన్షన్ పెట్టడానికి అలా చెప్పి జారుకుంటోంది. సర్లే, నాకేమీ తెలీదు అని లైట్ తీసుకోండి. ఏ నిజంగా తెలుసా? అబ్బా అత్తయ్య, ఎందుకు నన్ను ఆపేశారు? జీవితంలో ముందుకు పోనివ్వరు, ఇంట్లో కూడా ముందుకు అడుగేయనివ్వరు. ఏంటి మీ ప్రాబ్లం అసలు? గదిలో ఉన్న ఆ రహస్యమేంటో నువ్వు చెప్పే వెళ్ళు. మీరందరూ వచ్చి చూస్తే ఏం కనిపించింది అత్తయ్యా? చిందరవందరగా పడేసిన వస్తువులున్నాయి. ఒకచోట విసిరేసిన చీరలున్నాయి. ఆ ఆ చీరల్లోనే ఉంది చిదంబర రహస్యం. ఏంటది? ఒక్కొక్క చీరలో ఒక్కొక్క ప్రత్యేకత అత్తయ్యా. అంటే? అది షిఫోనా, జార్జెట్టా, కాంజీవరమా, చందేరియా, బనారసా, పైతానియా, పటోలానా, బాంధనియా, ధర్మవరమా, సంబల్పురియా. ఆ? అన్ని వెరైటీసా? ఆ అందులో ఏది ఏ చీరో కనుక్కోవడమే అతిపెద్ద రహస్యం రాజా. ఆ? అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. మమ్మీ నీకు? నీ మొహం. ఆ? అది చీరల గురించి చెప్పి టైం పాస్ చేసిందిరా. దానికేం తెలీదు. అయితే గదిలో ఏం లేనట్టేనా? విక్రాంత్ బాబు, వదిన పెద్ద బుట్టం వచ్చిందా? ఇంకా రాలేదు. ఈ పాటికి వచ్చేయాలి. తను వచ్చేస్తుంది వదిన. ముందైతే తనని గదిలో నుంచి బయటికి తీసుకెళ్ళిపోదాం. నైని, వచ్చావా పెద్దమ్మా? నువ్వు రాకపోతే బయటికి తీసుకెళ్ళి ఏం చెయ్యాలో తోచేది కాదు. సమయానికి వచ్చేస్తానని చెప్పాను కదమ్మా. వదిన మనం తీసుకొచ్చేద్దాం. అలాగే, పదండి. త్వరగా రండమ్మా. వచ్చేస్తాం. వెళ్ళండి. పదండి. వచ్చి
వచ్చారా? త్వరగా రండి రండి రండి. పున్నమి చంద్రుడు మబ్బుల్లోకి వెళ్ళకముందే అమ్మవారి గుడికి చేరుకోవాలి మనం.